నరసరావుపేటలో సోమవారం జరిగే 2 సంవత్సరాల పరిపాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలిస్తూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని, గత 5 ఏళ్లలో జరగని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసి చూపించిందని అన్నారు. గోపిరెడ్డి సిగ్గుతో తలవంచుకోవాలని, 2029 ఎన్నికల్లో కూడా కూటమి విజయం ఖాయమని, నేనే ఎమ్మెల్యే అని అరవింద్ బాబు ఛాలెంజ్ విసిరి తన ఛాలెంజ్ ఏంటో సోమవారం చూపిస్తానని మీడియా ముఖంగా తెలిపారు. ఇప్పుడు కూడా ఉమ్మడి కూటమి నమ్మిన ప్రజలు మమ్మల్ని గెలిపించారు. ఇవాళ వైసీపీ అయితే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు నరసరావుపేట ఎమ్మెల్యే మాజీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఓర్చుకోలేక నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు అరవింద్ బాబు. సీఎం గారు ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. వీళ్ళని ఏ విధంగా ఓడించాలనే ఆలోచనతో వాళ్ళు ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఒకటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు చేయలేని పనులు 5 ఏళ్లలో ఈ 2 ఏళ్లలో ఉమ్మడి కూటమి చేస్తా ఉంది. ఒకసారి చరిత్ర తిరగేసి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాలి. మేము ఎందుకు చేయలేకపోయినా ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను. అభివృద్ధి అంటే ఉమ్మడి కూటమి, అభివృద్ధి అంటే అరవింద్ బాబు నరసరావుపేటలో. ఎక్కడ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ, అదేవిధంగా వాళ్ళ మాజీ సీఎం కానీ మాజీ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కానీ నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, మీరు మాత్రం కళ్ళగనొద్దు. 2029లో కూడా ఉమ్మడి కూటమి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5వ సారి ముఖ్యమంత్రి అవుతున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుని రాసి పెట్టుకోమని చెప్పి మీడియా ముఖ్యం ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. మా ఛాలెంజ్ రేపు సోమవారం చూపిస్తాను. మా ప్రజల ద్వారా, వాళ్ళ వినతి ద్వారా, వాళ్ళ వాక్ ద్వారా ప్రజాగలం ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలియజేయడానికి మేము అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఎప్పుడు కూడా మేము ప్రజల తరపునే ఉంటాము, ప్రజల కోసం పోరాడతామని చెప్పి మరి గడిచిన గవర్నమెంట్కి, గవర్నర్ ఎమ్మెల్యేలు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం.